రాజకీయ నాయకులు హామీలు ఇవ్వడం సహజం. కానీ ఆ హామీలను ప్రజలను ఆశల పందిరిలో ఊరేగించకూడదు. హామీలు వాస్తవాలకు అందుబాటులో ఉన్న వనరులకు దగ్గరగా ఉండాలి. సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న ఫ్యూచర్ సిటీ తెలంగాణ తలరాతను మార్చేస్తుందా? అనుకున్న లక్ష్యాలను సీఎం రేవంత్ రెడ్డి సాధిస్తారా? భూములు ప్రైవేటు కంపెనీలకు ఇచ్చినంత మాత్రాన అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే పొరపాటే. భూములు ఇచ్చినంత మాత్రాన హైదరాబాద్ డల్లాసో న్యూయార్కో కాదు. మూసీ పునరుజ్జీవం ఎక్కడి వరకు వచ్చింది? హైదరాబాద్ నడిబొడ్డున మురికి కాలవలా ప్రవహించే మూసీ నదిని పెట్టుకొని అద్భుతాలు సాధించడం ఎలానో పాలకులే చెప్పాలి. రేవంత్ రెడ్డి చెబుతున్నట్లు 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందా? విజన్ డాక్యుమెంట్లలో చిత్తశుద్ధి లేకపోతే ఒరిగేది ఏమీ ఉండదు. అంకెల గారడీలు మానుకొని పాలకులు వాస్తవాలకు దగ్గరగా ఆలోచనలు చేయాలి. విజన్ డాక్యుమెంట్లు ఆశల పందిరి కాకూడదు అంటున్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం 10 వ్యూహాలు 3 మూలస్తంభాల విధానంతో తయారు చేసిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో పేర్కొన్న లక్ష్యాలు చదవడానికి బాగానే ఉన్నా ఆచరణలో అవి ఎంతవరకు సాధ్యమవుతాయన్న సందేహం సహజంగానే వస్తుంది. చిత్తశుద్ధితో పనిచేస్తే మంచిదే. ప్రభుత్వాలు లక్ష్యాలను ఘనంగానే పెట్టుకుంటాయి. తద్వారా ప్రజలకు ఒక సందేశం, ఒక సంకేతం ఇవ్వడానికి ఈ విజన్ డాక్యుమెంట్లు ఉపయోగపడతాయని భావిస్తారు. విజన్ పత్రాలు, ప్రణాళికలు దేశానికి, రాష్ట్రాలకు కొత్త కాదు. భారతదేశం స్వాతంత్రం పొందాక పంచవర్ష ప్రణాళికలు వచ్చాయి. ప్రత్యేకంగా ప్లానింగ్ కమిషన్ ఉండేది. బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది. కేంద్రం కూడా 2047కు గాను కొన్ని లక్ష్యాలను పెట్టుకుంది. దానికి అనుగుణంగా తమ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు సొంత డాక్యుమెంట్లు తయారు చేసుకుంటున్నాయి. 2047 ఆగస్టు 15 నాటికి దేశం స్వాతంత్రం సాధించి 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. అప్పటికి దేశాన్ని, రాష్ట్రాలను బాగా అభివృద్ధి చేయాలని కాంక్షించడం మంచిదే. అందుకోసం ప్లానింగ్ కూడా అవసరమే. కాకపోతే రాజకీయాల కోసం, ప్రచారం కోసమే ఆ లక్ష్యాలను నిర్దేశించుకుంటే ఆశించిన ప్రయోజనం దక్కడం చాలా కష్టమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం విజన్లో 10 వ్యూహాలు ఉన్నాయి, 3 మూలస్తంభాలు అన్నారు. ఇందులో 13 గేమ్ చేంజర్ ప్రాజెక్టులు కీలకంగా కనిపిస్తాయి. వాటిలో భారత్ ఫ్యూచర్ సిటీ ముఖ్యమైనదని చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూములతో పాటు మరికొంత భూమిని సుమారు 30,000 ఎకరాల్లో ఈ సిటీ ఉండాలని తలపెట్టారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రోడ్ల మధ్య ఊళ్ళల్లో ఇది ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం ఫ్యూచర్ సిటీలోనే పెట్టుబడుల గ్లోబల్ సదస్సు కూడా నిర్వహించారు. కొత్తగా వచ్చే పరిశ్రమలు, స్కిల్ యూనివర్సిటీ, ఏఐ యూనివర్సిటీ, ఇతర సంస్థలు ఈ సిటీలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. తమ సొంత రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం రేవంత్ బృందం ఫ్యూచర్ సిటీని రంగంలో తీసుకొచ్చిందని బీఆర్ఎస్, బీజేపీలు విమర్శిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిన ఫార్మా సిటీ భూములను రైతులకు ఇచ్చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రచారం చేసేది. కానీ ఇప్పుడు ఆ భూములను కూడా వాడుకుని వివిధ పరిశ్రమలు కేటాయించాలని తలపెడుతున్నట్లుగా సమాచారం. ఈ ప్రాజెక్టు అనుకున్నట్లు సాగితే హైదరాబాద్కు మరింత ప్రతిష్ట రావచ్చు. అయితే దీంతోనే న్యూయార్క్ లేదా డల్లాస్ వంటి అంతర్జాతీయ నగరాల మాదిరి హైదరాబాద్ అయిపోతుందని భ్రమ పెట్టడం మాత్రం అంత మంచిది కాదని చెప్పాలి. హైదరాబాద్లో మరో 27 మున్సిపాలిటీలను, పలు గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని ప్రభుత్వం తలపెట్టిన నేపథ్యంలో ఈ ఫ్యూచర్ సిటీకి మరింత ప్రాధాన్యత వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ భూముల సమీకరణలో ఎలాంటి ఇబ్బందులు రాకపోతే ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ వీటిలో కూడా సహజంగానే సమస్యలు రావచ్చు. మూసీ పునరుజ్జీవనం స్కీమ్ కూడా గేమ్ చేంజర్ ప్రాజెక్టుల్లో ఒకటిగా తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ ప్రచార ప్రకటనలో ఒక గ్రాఫిక్ చిత్రాన్ని ప్రదర్శించారు. అందులో నగరంలోని వివిధ నిర్మాణాలు అద్భుతంగా కనిపిస్తాయి. మూసీ ప్రాజెక్టు అమలు చేస్తే ఎలా ఉంటుందన్న ఊహా చిత్రం కూడా ఉంటుంది. కానీ వేల కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు అనేక అడ్డంకులున్నాయి. అవన్నీ క్లియర్ అయితే, నది పూర్తిగా ప్రక్షాళన జరిగితే హైదరాబాద్కు నిజంగానే ఒక హారంగా ఇది ఉంటుంది. కానీ అది ఎప్పటికవుతుందో చెప్పలేం. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్య ఉన్న ప్రాంతంలో మ్యానుఫ్యాక్చర్ రంగాన్ని అభివృద్ధి చేయాలని ఈ విజన్లో పేర్కొన్నారు. వీటికి అనుసంధానంగా రేడియల్ రోడ్లు నిర్మిస్తారు. రీజనల్ రింగ్ రైల్వే, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్, గ్రీన్ ఎనర్జీ హబ్స్ వంటి వాటిని కూడా ప్లాన్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ చూస్తే హైదరాబాద్ కేంద్రంగానే
ఈ విజన్ డాక్యుమెంట్ అధికంగా ఉన్నట్లుగా అర్థమవుతుంది. హైదరాబాద్ను మరింతగా విస్తరిస్తే ప్రభుత్వ పరంగా నిర్వహణ ఎంతవరకు సమర్థంగా ఉంటుందన్నది అప్పుడే చెప్పలేం. అయితే 3 జోన్ల రాష్ట్రంగా మార్చాలని యోచిస్తున్నారు. ఈ గేమ్ చేంజర్ ప్రాజెక్టులకు ఎన్ని లక్షల కోట్ల వ్యయం అవుతుందన్న దానిపై అంచనాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. మరోవైపు 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధించాలన్నది మరో లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం $1కు 90 రూపాయల పైనే విలువ ఉంది. వచ్చే 20-25 ఏళ్లలో ఇది ఏ స్థాయికి పెరుగుతుందో, రూపాయి పతనం ఎలా ఉంటుందో ఊహించలేం. ఈ రకంగా చూస్తే ఈ లక్ష్యాల సాధన అంత తేలిక కాదు. కాకపోతే రాష్ట్రాలు ప్రచారం కోసం ఈ అంకెలను చెబుతున్నట్లు అనిపిస్తుంది. ప్రభుత్వం సులభతర విధానాలు, డిజిటల్ పాలన, నాలెడ్జ్ హబ్, పెట్టుబడిదారుల ప్రత్యేక నిధి, వాటర్ గ్రిడ్, భూగర్భ డ్రైనేజీ, చెరువుల పునరుద్ధరణ, వచ్చే 100 ఏళ్ల వరకు హైదరాబాద్కు నీటి కరువు లేకుండా చూడటం వంటి వ్యూహాలను అమలు చేయాలని తలపెట్టినట్లు ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్లో తెలిపింది. ఆర్థికాభివృద్ధి, సమ్మిళితాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి అనే వాటిని మూల స్తంభాలుగా చేసుకుని పనిచేస్తామని తెలిపారు. ఇవన్నీ చదవడానికి బాగానే ఉండవచ్చు. ఈ విజన్ డాక్యుమెంట్లో ప్రస్తుతం రాష్ట్రానికి ఉన్న అప్పు 2047 నాటికి అది ఎంత మొత్తం అవుతుంది, లేదా ఎంత రుణం తీర్చగలుగుతారు, ఆర్థిక వనరులు ఎలా మెరుగవుతాయి మొదలైన వాటిపై అంచనాలు వేయకుండా ఎన్ని విజన్ డాక్యుమెంట్లు రాసుకున్నా ప్రజలకు ఎంతవరకు ఒరుగుతుందనేది ఎవరికి వారే ఊహించుకోవచ్చు. గతంలో ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు విజన్ 2020 డాక్యుమెంట్ అంటూ భారీ హడావుడి చేశారు. అందులో అతిశయోక్తులతో అంకెల గారడీ చేశారు. వాటిలో ఒక్క లక్ష్యమైనా నెరవేరిందని చెప్పలేని పరిస్థితి. 5 ఏళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు. ప్రస్తుత ప్రభుత్వమే కొనసాగినా, కొత్త ప్రభుత్వం వచ్చినా ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనల మధ్య ఈ విజన్ డాక్యుమెంట్లను ప్రభుత్వాలు పట్టించుకోవడం కూడా పెద్దగా ఉండకపోవచ్చు. ఇప్పటి అనుభవం అయితే అలాగే ఉంది. ఏదేమైనా పాలకులకు ప్రచారానికి ఆశల పందిరి వేసి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రస్తుతానికి విజన్ డాక్యుమెంట్లు పనికి రావచ్చేమో.